கர்த்தராகிய ஆண்டவருக்கு ஸ்தோத்திரம். ప్రభువైన యేసు క్రీస్తుకు స్తోత్రములు. ஹெர்மோன் சபையின் வாயிலாக சியோன் சபையாருக்கு ஆண்டவருடைய நன்றியையும் வாழ்த்துதல்களையும் நான் தெரிவிக்கின்றேன். హెర్మోన్ సంఘము తరపున సియోన్ సంఘమునకు దేవుని యొక్క శుభములను కృతజ్ఞతలను తెలుపుతున్నాం. இது ஒரு கஸ்டமரி எக்ஸால்டேஷன் தான். ఇది ఒక కష్టమైన మన కస్టమరీనా రెగ్యులర్ మనం చెప్పబడిన ఆ యొక్క వర్తమానం ఇది. அதில் என் மனசில் உண்மையான வாழ்த்துதல் இல்லைன்னா அந்த பேச்சு வெறும் பேச்சாய் மாறிவிடும். నా మనసులో నిజమైన కృతజ్ఞత లేక శుభము లేకుంటే అది నిర్ధకం అయిపోతుంది. இந்த நாளிலே நாம் ஜீவனுடன் இருப்பது அவருடைய சுத்த கிருபையாக இருப்பது என்ற காலையிலே பார்த்தோம். நாம் ఈ ఉదయకాలము మనం సజీవంగా ఉండుట ఈ ఉదయకాలం మనం గమనించాం వాక్యం ద్వారా. காலையிலே ஏசாயா தீர்க்கதரிசியுடைய காரியங்களிலே எவ்வளவு அன்பாக தேவன் நம்முடன் பேசினார் என்ற விஷயத்தையும் நாம் பார்த்தோம். యెషయా గ్రంథము ప్రవక్త ద్వారా ప్రభు ఎంతగా లేఖనం ద్వారా మనతో మాట్లాడినారని మనం చూడగలుగుతున్నాం. ఆరాధనలో இவர் பேசுகிற தேவன், ఆయన మాట్లాడే దేవుడు. நாம் கேட்கிற ஜனங்கள் ஆனால் கேட்காமல் போகிறோம். ఆయన మనం వాటిని ఆలకించే ప్రజలమై ఉంటున్నాం. అయితే మనము ఆలకించక మనము తిరుగుబాటు చేస్తున్నాం. இப்போ யாராவது எத்தனை வயசுன்னு கேட்டால் நம்மளுடைய வயசை டக்குன்னு சொல்லிவிடுவோம். ఎవరైనా నీ వయసు ఎంత అని అడిగినప్పుడు మన వయసు వెంటనే చెప్పగలం. யாராவது நம்மளை இது எத்தனாவது குட் ஃப்ரைடேன்னு கேட்டால் என்ன சொல்லுவோம்? ఎవరైనా ఈ యొక్క శుభ శుక్రవారం ఎన్నో శుభ శుక్రవారం మనకు వచ్చిందని మనం చెప్పగలము? தெரியாது, ఎవరికి తెలియదు. இந்த கொஞ்ச நாள் நம்ம குட் ஃப்ரைடேயும் ஈஸ்டரையும் செலிப்ரேட் பண்ண போகிறோம். ఇంకా కొంతకాలంలో మనం గుడ్ ఫ్రైడే ఈస్టర్ కూడా మనము కొనియాడబోతున్నాం. ஆனால் கிறிஸ்துமஸ்க்கு இருக்கிற அந்த ஒரு மதிப்பு மரியாதை இந்த குட் ஃப்ரைடேக்கோ அவ்வளோவா நம்ம செலுத்துவது கிடையாது. మనం క్రిస్మస్కు అంత మర్యాద అంత ఘనము ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్కు అంతగా మనం చూపించడం లేదు. அதில் இருக்கிற சந்தோஷம், அதில் இருக்க ஃபேன்ஃபேர், அதில் இருக்கிற ஒரு உற்சாகம் குட் ஃப்ரைடே அன்னைக்கு அவ்வளவா இருக்கிறதுல நான் நினைக்கிறேன். కనుక ఆ క్రిస్మస్ దినము ఉంటున్న ఉత్సాహము సంతోషము ఆ దినము కొనియాడబడుతున్న యొక్క ఉల్లాసము ఇక గుడ్ ఫ్రైడే దినములో మనకు కనబడటం లేదు. ஆண்டவர் என்னுடன் தனிப்பட்ட முறையில் என்ன சொன்னார் என்றால், వ్యక్తిగతంగా నాతో ప్రభు ఏం మాట్లాడినాడంటే, என்னுடைய காரியங்கள் நான் இந்த உலகத்தில் ஏன் வந்தேன், ஏன் உனக்காக மரித்தேன் என்ற விஷயத்தை நீ எவ்வளவு தூரம் சிரத்தையாய் கவனித்து கொண்டு வருகிறாய் என்று என்னுடன் பேசினார். కనుక ప్రభు మాట్లాడిన విధము ఏమనగా, నేను నీ కొరకు లోకమునకు ఎందుకు జన్మించాను, లోకములో నీ కొరకు ఏమి చేశాను, నీ కొరకు ఎలా మరణించాను, మరణించిన తర్వాత ఏం జరిగింది, నీ విషయమే నేను చూపించిన కార్యం ఏమిటని నువ్వు ఆలోచించావా అని నాతో మాట్లాడాడు. நீ உனக்காக, உன்னுடைய சௌரியத்திற்காக, உன்னுடைய ஜீவனுக்காக, உன்னுடைய வாழ்க்கைக்காக எவ்வளவோ விஷயங்களை என்னிடத்தில் கேட்டு பெற்றுக்கொள்ளும் பொழுது, నీ యొక్క వ్యక్తిగత జీవితం కొరకే, నీ యొక్క సంతోషం కొరకై, నీ యొక్క ఉల్లాసం కొరకై, నీ అక్కర నిమిత్తమై నాతో ఎన్నో కార్యములు నువ్వు మొరపెట్టి నా యొద్ద పొందిన తర్వాత, என்னுடைய அந்த மரணம் உன்னிலே என்ன காரியத்தை செய்திருக்கிறது என்ற விஷயத்தை அவர் கேட்ட பொழுது எனக்கு மிகுந்த சங்கடமான ஒரு சூழ்நிலை உண்டாயிற்று. నా మరణ విషయమై నీ యొక్క జీవితంలో ఏమి జరిగింది, దాని పట్ల ఏమి విచారించున్నావని నన్ను అడిగినప్పుడు నేను ఎంతో సంకటంలో పడిపోయాను. మత్తయి எழுதிய சுவிசேஷம் 27வது அதிகாரம், మత్తయి రాసిన శుభవార్త 27వ అధ్యాయము 13 இந்த அதிகாரத்தை முழுவதுமாக வாசிக்க வேண்டும். ஆனால் நேரத்தின் குறைவின்மையின் காரணமாக நாம் 13 26 வரை மாறி மாறி வாசித்து கொள்ளலாம். మత్తయి రాసిన శుభవార్త 27వ అధ్యాయము 13 మొదలుకొని 26 వరకు మనం ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. మత్తయి రాసిన శుభవార్త 27వ అధ్యాయము 13 మొదలుకొని 26 వరకు మనం ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. సహోదరుడు తెలుగులో వాసిపార్, పిమ్మట நாம் தொடரலாம். కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నువ్వు వినలేదా అని ఆయనను అడిగెను. మాటకైనాను అతనికి అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక.
16. ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగెను. ఎలయనగా వారు అసూయ చేత ఆయన అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. 19 చూడండి. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆ ప్రొద్దున ఆయన నన్ను గూర్చి నేను కలలో మిగిలి బాధపడుతున్నని అతని యొద్దకు వర్తమానం పంపెను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహముల ప్రేరేపించిరి. నేనెవరిని విడుదల చేయాలని మీరు కోరుకున్నారని వారిని అడగగా బరబ్బానే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతును? వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. 23. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యమును చేయలేదని అడగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. 24. పిలాతు అల్లరి ఎక్కువగా చున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి చెప్పాను. 25. అందుకు ప్రజలందరూ వారి రక్తము మీ మీదను మీ పిల్లల మీదను ఉండును గాక అనిరి. 26. కలిసి చదువుకున్నాం అందరూ. అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించను. ஆண்டவர் தாமே இந்த வசனங்கள் மூலமாக என்னுடனும் நம்முடனும் பேசுவாராக. ప్రభు తామే ఈ యొక్క వాక్యం ద్వారా నీతోనూ నాతోనూ మాట్లాడును గాక. எங்களை நேசிக்கிற நல்ல ஆண்டவரே, நேற்றும் என்றும் என்றும் மாறாத ஜீவனுள்ள ஜீவாதிபதியே, ஆண்டவரே, கொடுக்கப்பட்ட இந்த வசனத்துக்காக நான் நன்றி செலுத்துகிறேன். என்னுடன் பேசும், எங்களுடன் பேசும் ஆண்டவரே. நீர் இந்த உலகத்தில் பிறந்த காரியத்தையும் மரித்த காரியத்தையும் அது நிமித்தமாக என் ஆத்மாவுக்கு நீர் செய்த பெரிய விசாலமான நன்மைகளுக்காக நன்றி கூறுகிறேன். ஆண்டவரே, எங்களை மறைக்கிறோம், உம்மை உயர்த்துகிறோம். நீர் என்னுடனும் எங்களுடன் பேச வேண்டுமாய் சொல்லி கூட்டத்தின் காரியங்களையும் சமூகத்தில் ஒப்பு கொடுத்து அருமை ரட்சகரும் ஆண்டவருமாக இயேசு கிறிஸ்துவுடைய பரிசுத்த ஆவியாளர் மூலமாக மட்டுமே நாங்கள் காரியங்களை பெற்றுக்கொள்ளக்கூடும். எங்களால் ஒன்றும் செய்ய முடியாது, இயலாது என்பதை உணர்ந்தவர்களாக துதி கன மகிமை உமக்கு ஏறெடுத்து அருமை ரட்சகரும் ஆண்டவருமாக இயேசு கிறிஸ்து நாமத்தில் இந்த ஜெபத்தை ஏறெடுக்கிறோம் பிதாவே, ஆமென். ஒரு இடத்துல ஒரு பிரியமான ஒரு மனிதன் இறந்து போயிட்டார். ఒక స్థలములో ఒక ప్రియమైన ఒక మనుషుడు చనిపోయాను. அவர் இறந்துட்டாருன்னு சொல்லிட்டு அவருக்கு பிரியமான ஜனங்கள்லாம் அவரை கட்டி பிடிச்சி அழுது ரொம்ப துக்கம் கொண்டாடி, பகல் பூரம் துக்கம் கொண்டாடி ராத்தில் அவரை வச்சு పాటలా పాడిட்டு இருந்தாங்க. కనుక ఆయన చనిపోయాడని ఆ ఎడబాటును వింటాం. వారి యొక్క బంధువులు, రక్త సంబంధులు ఎంతో దుఃఖముతో విచారణతో ఆయన పట్టుకొని ఏడ్చి ఎంతో ఆ రాత్రి అంతా వారు అలా రోదన చేస్తున్నారు. அப்படி நடுராத்திரியில் எல்லாம் ஒரு மாதிரி டயர்டாக இருக்கிற நேரத்தில் మధ్యరాత్రిలో వారందరూ అలసి ఏడ్చి అలసిపోయిన సమయంలో இந்த மரித்தவர் என்று சொல்லப்பட்டவர் எழுந்து உட்காந்துட்டார். ఆ యొక్క చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు. எல்லாரும் அங்கேருந்து ஓடி போயிட்டாங்க. అందరు కూడా అక్కడ ఉండకుండా లేచి పారిపోయారు. மரித்து போனவன் என்று நினைத்த மனிதன், பாசத்திற்குரிய மனிதன், நம்பிக்கைக்குரியவன் எந்திரிச்சமே எல்லாம் ஓடிட்டாங்க. కనుక చనిపోయిన వ్యక్తి ఎంతో ప్రేమ గల వ్యక్తి, ఎంతో బంధుత్వం, రక్త సంబంధం గల వ్యక్తి, ఆయన లేచి కూర్చున్న వెంటనే రక్త సంబంధాలు పారిపోయారు. நம்ம இந்த கதையை இங்கே நிறுத்திடுவோம். ఈ కథను ఇక్కడే ఆపుదాం. మరణం என்ற ஒரு விஷயம் யாருக்குமே பிடித்தமான காரியம் அல்ல. మరణం అనే కార్యము ఎవరికి అది ఇష్టం లేదు. ஆனால் ஆண்டவராக இயேசு கிறிஸ்து இந்த உலகத்தினுடைய இரட்சகர் இந்த உலகத்திலே மானிடனாய் பிறந்த பொழுது அவர் ஒரு இக்கட்டான சூழ்நிலைக்கு நம்மை மீட்கத்தக்கதாக அந்த காரியத்தை அவர் செய்ய வேண்டியதாயிற்று. అయితే ప్రభువైన యేసుక్రీస్తు లోకములో వచ్చిన తర్వాత అనేక సంకటములను, అనేక శ్రమలను అనుభవించి మన కొరకే ఆయన ఆ యొక్క మరణం అనే కార్యమును ఆయన జరిగించాడు. இங்கே பார்க்கிறோம், இந்த வாசித்த வசனங்களிலே பிலாத்து நியாய சாசனத்தில் உட்கார்ந்திருக்கிறார். ఇక్కడ మనం ధ్యానింపబడిన వాక్య భాగంలో మనం చూస్తున్నాం, పిలాతు న్యాయస్థానంలో కూర్చొని ఉన్నాడు. యేసు என்ற பெரிய நியாயாதிபதி
தேசாதிபதிக்கு முன்பாக நிற்கிறார். కనుక ప్రభైన యేసుక్రీస్తు లోకరక్షకుడు, గొప్ప న్యాయాధిపతి అయిన దేవుడు ఇక ఆ పిలాతు అనే భూమి మీద ఉంటున్న న్యాయాధిపతి ముందు నిలబడి ఉన్నాడు. பிரதான ஆசாரியரும் மூப்பரும் அவர்கள் மேல் குற்றம் சாட்டுகிறார்கள். அவர் மறுத்தரம் ஒன்றும் சொல்லவில்லை. కనుక ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. பிலாத்து அவர்களை நோக்கி என்ன இவரை ஏன் குற்றம் சாட்டுகள், என்ன குற்றம் செய்கிறார் என்று அவர் கேட்டார். పిలాతు వారి మీద వారిని అందరిని అడుగుతున్నాడు, వీరిని ఎందుకు నేరంలో మోపుచున్నారు, ఈ యొక్క నేరం ఏమి అని ఆయన అడగగా ஆண்டவராக இயேசு கிறிஸ்துவையும் பார்த்து அவர் கேட்கிறார், இவர்கள் குற்றச்சாட்டுகளை நீ கேட்கவில்லையா என்றும் கேட்கிறார். కనుక ప్రభువైన యేసుక్రీస్తుని చూచి వీరందరూ నీ మీద నేరం మోపుతున్నారే, నీవు ఏమి మాట్లాడటం లేదా, ఉత్తరం ఇవ్వట్లేదా అని ఆయనను అడిగాను. 13வது வசனம் சொல்கிறது, அப்பொழுது பிலாத்து அவரை நோக்கி இவர்கள் உண்மையில் எத்தனையோ குற்றங்களை சாட்டுகிறார்களே, நீ அவைகளை கேட்கவில்லையா என்றான். 13వ వాక్యం, కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగను. 14வது వசனம், அவரோ ஒரு வார்த்தையும் மறுத்தரமாக சொல்லவில்லை, அதனால் தேசாதிபதி மிகவும் ఆశ్చర్యపడ్డాడు. అయితే 14వ వాక్యము, ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు, కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. இதெல்லாம் நமக்கு தெரிந்த கதை தான், இருந்தாலும் மீண்டும் நாம் அதை நினைவு கொள்ள வேண்டியவர்களாக இருக்கின்றோம். ఇవన్నీ కూడా మనకు తెలిసిన ఆ యొక్క సంఘటనే, అయినప్పటికీ వాటిని జ్ఞాపకం చేసుకుందాం ఈ దినం. 16 20 వரையும் பிலாத்து எப்படியாவது இவரை காப்பாற்ற அவன் முயற்சி செய்கின்றான். 16 వాక్యం మొదలుకొని 20 వాక్యం వరకు ఎలాగైనా పిలాతు యొక్క ప్రభువైన యేసుక్రీస్తును కాపాడవలనని, తప్పించవలనని ప్రయత్నం చేస్తున్నాడు. ஆண்டவராக இயேசு கிறிஸ்துவுடன் இன்னும் ஒரு நொட்டோரியஸ் பர்சன், இங்கே தமிழில் பெயர் பெற்ற என்று சரியாக அங்கே மொழிபெயர்க்கப்படவில்லை, பரபாஸ் என்ற அங்கே ஒரு பெரிய மோசமான பெயர் வெளியிருக்கின்றார். కనుక ప్రభుతో పాటు ప్రసిద్ధుడైన ఒక ఖైదీ బరబాస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. பொல்லாங்கு செய்கிற மனிதன். ఆయన అనేక నష్టములు చేసే వ్యక్తి. இங்கே தமிழில் பெயர் பெற்ற எனப்பட்ட பரபாஸ் எனப்பட்ட பெயர் போன ஒரு மனிதன் இருந்தான். ఇక్కడ ఆ కాలమందు బరబాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో ఉండేను అని 16 వాక్యంలో చెప్పబడింది. ఇంగ్లీష్లో ரொம்ப అழகா சொல்லியிருக்குது, நொட்டோரியஸ் பர்சன். ఇంగ్లీష్లో నొటోరియస్ అంటే ప్రసిద్ధుడైన. அவனும் ஒரு கைதியாக அங்கே நிற்கின்றான். ఆయన ఒక ఖైదీగా ఉంటున్నాడు. இப்போ பிலாத்து ஜனங்களை பார்த்து கேட்கிறார், யார் உங்களுக்கு, யார பரபாசியா இயேசுவியா విడుదల చేయను కేட்கிறார். ఇప్పుడు పిలాతు వారిని అందరం చూసి అడుగుతున్నారు, నేను ఎవరిని విడుదల చేయవలెను, మీరు కోరుకున్నట్లుగా బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. జనங்களுடைய చాయిస్ బరబాసే என்று சொல்கிறார். ప్రజల యొక్క ఇష్టము బరబాసే అని అంటున్నారు. அது மட்டும் இல்லாமல் இயேசுவை என்ன செய்யணும்னு கேட்டால் இயேசுவை சிலுவையில் அறையணும்னு சொல்றாங்க. కనుక దాని తర్వాత యేసును ఏం చేయవలనంటే యేసును సిలువ వేయవలనని వారు అసూయతో చెప్పిరి. கெட்ட மனுஷனை வெளியே விட்டுட்டு நல்ல மனுஷனை சிலுவையில் அறையணும்னு சொல்றாங்க. అక్కడ ఆ యొక్క చెడ్డ మనిషిని ఆయన బయటికి విడిపించి విమోచించి ఆ యొక్క దైవజనుని అయిన మంచి క్రీస్తును సిలువలో అప్పగించవలనని అంటున్నారు. ఇది 20, 21, 22 இந்த காரியங்கள் நடைபெறுகிறது. ఇది 20, 21 కార్యంలో ఈ వాక్యంలో ఇది కనబడుచున్నది. 23வது வசனத்தின் பிரகாரமாக 23వ వాక్యపు ప్రకారంగా தேசாதிபதியோ ஏன் என்ன பொல்லாப்பு செய்தான் என்றான், அதற்கு அவர்கள் அவனை சிலுவையில் அறைய வேண்டும் என்று அதிகமாய் கூக்குரலிட்டு சொன்னார்கள். ఆ అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసినని అడగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. 24வது வசனத்தின் பிலாத்து இந்த நீதிமானுடைய ரத்த பலிக்கு நான் குற்றமற்றவன் என்று சொல்கிறார். కనుక 24వ వాక్యంలో ఈ నీతిమంతుని రక్తం గురించి నేను నిరపరాధిని అని చెప్తున్నాడు. 25வது వசனத்தில் இந்த ஜனங்கள் இந்த இரத்த பலி எங்கள் மேலும் எங்கள் பிள்ளைகள் மேலும் இருப்பதாக என்று அந்த குற்றத்தை ஏற்றுக்கொண்டார்கள். ఆ ప్రజలందరూ కూడా 25వ వాక్యంలో అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనేరే. 26வது వచనం, సిలువയിൽ இயேசுவை அறையும்படிக்கு ஒப்பு கொடுத்தார்கள். కనుక 26వ వాక్యంలో ప్రభువైన యేసును సిలువ వేయబడి వేయవలనని అప్పగించెను. இந்த மாதிரி இந்த நிகழ்ச்சியை நாம் எத்தனையோ முறை படித்திருக்க கூடும். ఈ యొక్క సంఘటనను మనం ఎన్నోసార్లు ధ్యానించి ఉండవచ్చు. இதுக்கு பின்பு என்ன நடந்தது என்று நமக்கு நன்றாய் தெரியும். దీని తర్వాత ఏం జరిగిందని మనకు చక్కగా తెలుసు. உலகத்திலேயே
ஜட்ஜு சொல்றாரு இவர் நல்லவர், இவர் குற்றமற்றவர், ஆனால் இவரை சிலுவையில் போடுங்கன்னு சொல்லிட்டு கொடுத்துட்டு போகிற ஒரே விஷயம் ஆண்டவராக இயேசு கிறிஸ்து என்ற இந்த தேவனிடத்தில் மட்டுமே நடந்தது. కనుక లోకములో న్యాయాధిపతి న్యాయస్థానంలో కూర్చొని ఈయన మంచి వ్యక్తి, ఈయనలో ఎలాంటి నేరస్థాపన లేదు, ఏ నేరం లేదు అని ఆయన ఆ తీర్పు ఇచ్చినప్పటికీ ఆయనను సిలువ వేయడని సిలువకు అప్పగించి వెళ్ళిన ఒకే ఒక వ్యక్తి ఎవరనగా ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. உலகத்தில் நீதிபதி என்ன செய்வார்னா, ஒரு குற்றவாளி, அதாவது ஒரு நல்ல மனுஷன் குற்றவாளி ஆகக்கூடாது, எத்தனையோ குற்றவாளிகள் రుజుపడతాడులేనా அவ తప్పిக்கிறதுக்கு ఛాన్స్ இருக்குன்னு சொல்றாரு. కనుక ఆ లోకములో న్యాయస్థానంలో ఏం తీర్పు ఇవ్వబడుతున్నదంటే, ఒక మంచి వ్యక్తి అక్కడ నేరస్థాపన చేయకూడదు, అనేక తప్పిదములు చేసిన వ్యక్తి రుజువు కాలేకపోతే వారిని విడుదల చేయవాలని చెప్పబడుతున్నది. இதுதான் இன்னைக்கு வரைக்கும் உலகத்தில் இருக்கிற பெரிய ஒரு நடைமுறை, அதுதான் நடந்து கொண்டும் இருக்கிறது. ఈ కార్యమే ఈ దినములో ఒక గొప్ప వాడుకగా ఉంటున్నది, అదే వాడుకలో జరుగుతూ ఉంటున్నది. உலகத்தை சிருஷ்டித்த சிருஷ்டிகர், ராஜாதி ராஜா, த சாவரின் காட், உலகத்தின் ஆளுமை உள்ள தேவன், வல்லமை உள்ள தேவன், இப்படிப்பட்ட தேவனுக்கு நடந்த காரியத்தை நாம் பார்க்கும் பொழுது நாம் என்ன சொல்வது என்ன செய்வது என்று கூட நமக்கு தெரியவில்லை. కనుక లోకమును సృష్టికర్త, సృష్టించే రాజులకు రాజు, సార్వభౌముడైన దేవుడు, ఆయన సర్వశక్తిగల దేవుడు, ఆ దేవునికే ఇలాంటి పరిస్థితి జరిగిందంటే మనం ఏం చెప్పవలను? யார் இந்த இயேசு கிறிஸ்து என்று நமக்கு நன்றாய் தெரியும், இருந்தாலும் சற்று வசனங்களை பார்த்துக்கொள்வோம். ఎవరు ఈ ప్రభువైన యేసుక్రీస్తు అని మనకు బాగా తెలుసు, అయినా కూడా వాక్యం ద్వారా కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. மத்தேயு 1வது அதிகாரத்திலே அவர் உலகத்தின் ரட்சகர் என்று நாம் பார்க்கின்றோம். మత్తయి 1వ అధ్యాయంలో ఆయన లోక రక్షకుడని మనం చూస్తున్నాం. அவர் இம்மானுவேல் ஒரு குமாரனை பெறுவாள், 23வது வசனம், ஒரு குமாரனை பெறுவாள், அவருக்கு இம்மானுவேல் என்று பெயரிடுவார்கள் என்று சொன்னான். இம்மானுவேல் என்றால் என்ன அர்த்தம் என்பதற்கு தேவன் நம்மோடு இருக்கிறார் என்ற అర్థమా. కనుక ఇమ్మానుయేలు పేరును భాషాంతరము దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థము. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. இயேசு என்ற பெயரை காட்டிலும் இம்மானுவேல் என்ற பெயர் அதிகமாக இது நமக்கு தெரிஞ்ச விதமாக அவர் நம்மோடு இருக்கிற தேவன். కనుక యేసు అనే పేరు కన్నా ఎంత ఎక్కువగా ఇమ్మానుయేలు పేరు మనకు తోడై ఉన్నాడని అర్థం ఇస్తున్నది. இந்த காலையிலும் கூட பார்த்தோம், ஆண்டவருடைய అద్భుతమైన பாதுகாப்புகளை குறித்து நாம் కండుకొండோம். కనుక ఈ ఉదయకాలం కూడా చూసాం, ప్రభు యొక్క అద్భుతమైన భద్రత, కాపాడుదల మనం గమనిస్తూ వచ్చాం లేఖనంలో. 1வது அதிகாரம் 26வது வசனத்தில் அவர் இயேசு என்று பெயர் விடுவார்கள், அந்த பெயருக்கு அர்த்தம் அவர் ஜனங்களை ரட்சிக்கிறவர். మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21లో ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదు అనెను. இயேசு என்று சொன்னால் அவர் ஜனங்களை ரட்சிக்கிறவர். యేసు అనగా వారు ప్రజలను తమ పాపం నుండి ఆయనే రక్షించుననే అర్థము. రెవల్యూషన్ 17 కూడా మనం பார்க்கலாம். ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో కూడా మనం గమనించగలము. 14வது వచనத்தில் என்ன சொல்கிறது? 14వ వాక్యంలో ఏం చెప్పబడుతున్నది? 17, 14 కూడా சேர்ந்து వాస్తుకొల్లాం. అందరూ కలిసి చదువుకుందాం. ఇవర్గల్ ఆటుకుట్టి వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారే ఉన్నందున ఆయనకు రాజులను జయించును. அவர் கர்த்தாதி கர்த்தரும் ராஜாதி ராஜாவுமாய் இருக்கின்றார். ఆయన ప్రభులకు ప్రభు, రాజులకు రాజు అయి ఉంటున్నాడు. అదే வெளிப்படுத்தின విశేషం 19வது அதிகாரம், ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 1வது వచనం, మొదటి వాక్యము. அந்த கர்த்தருடைய மகிமையை குறித்து அங்கே சொல்லப்படுகிறது. దేవుని యొక్క మహిమను గురించి ఇక్కడ చెప్పబడి ఉన్నది. நாம் எல்லோரும் சேர்ந்து వాస్తుకొల్లాం. కలిసి చదువుకుందాం. ఇవహెలకు పిన్బే తర్వాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును.
அதன் பின்பு 4வது வசனம், దాని తర్వాత అదే అధ్యాయంలో 4వ వాక్యము எல்லோரும் சேர்ந்து வாசித்துக் கொள்ளலாம். కలిసి చదువుకుందాం. 24 మూపరులను, అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసనుడకు దేవునికి నమస్కారం చేసిరి. அதன் பின்பு 13வது 14வது வசனத்தை நாம் சேர்ந்து வாசித்துக் கொள்ளலாம். 14వ వాక్యం మనం కలిసి చదువుకుందాం. 13 14 13 14 కలిసి చదువుకుందాం. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. 16வது వసనం நாம் எல்லோரும் சேர்ந்து 16 కూడా మనం అందరూ చదువుకుందాం. రాజులకు రాజును ప్రభులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. உலகத்தை சிருஷ்டித்த ஒப்பற்ற சிருஷ்டியாளர் அவர். లోకమును సృష్టింపబడిన ఒకే ఒక దేవుడు. ஆதியாகமம் 1வது அதிகாரத்தை நாம் படிக்கப் போவதில்லை, நம்மளுக்கு தெரியும். அவர் தன்னுடைய வார்த்தையாலே சிருஷ்டித்தார். కనుక ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదవబోట్లేదు, కానీ ఆయన మాట ద్వారా లోకమును భూమిని సృష్టించను. அவர் சொன்னார், நடந்தது. ఆయన చెప్పాను, అది జరిగినది. 1 யோவான் 1 యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1லிருந்து 4 వரை நாம் பார்க்கும் பொழுது మొదటి 4 వాక్యం మనం కానీ గమనించినట్లయితే இயேசுவானவர் எப்படி வந்தார் என்ற காரியத்தை நாம் பார்க்கின்றோம். యేసు ఏ రీతిగా వచ్చాడని మనం చూడగలుగుతున్నాం. 1லிருந்து 4 இவ்வாறு சொல்லப்படுகிறது, ஆதியிலே வார்த்தை இருந்தது, அந்த வார்த்தை தேவனிடத்தில் இருந்தது, அந்த வார்த்தை தேவனாய் இருந்தது, அவர் ஆதியிலே தேவனோடு இருந்தார், சகலமும் அவர் மூலமாய் உண்டாயிற்று, உண்டானதொன்றும் அவராலே அல்லாமல் உண்டாகவில்லை, அவருக்குள் ஜீவன் இருந்தது, அந்த ஜீவன் மனுஷருக்கு ஒளியாய் இருந்தது. మొదటి 4 వాక్యములు యోహాను శుభవార్త 1వ అధ్యాయము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. வார்த்தை உருவமாய் மாறியது என்று சொல்லப்படுகிறது. అక్కడ మాట అక్కడ స్వరూపంగా మార్చబడిందని చెప్పబడుతున్నది. கிறிஸ்துவின் தெய்வீக தன்மையை குறித்து அங்கே சொல்கிறது. క్రీస్తు యొక్క దైవికమును అక్కడ బయలుపరచబడుతున్నది. கிறிஸ்துவனுடைய முதன்மைத்துவத்தை குறித்து அது சொல்கிறது. క్రీస్తు యొక్క ఆదిను అక్కడ బోధింపబడుచున్నది. கிறிஸ்துவனுடைய அதர்சமான ஒரு தேவனுடைய ரூபத்தை அது காண்பிக்கிறது. క్రీస్తు అనే అదృశ్యమైన ఒక దేవుని యొక్క రూపమును అక్కడ చూపింపబడుతున్నది. அவராலே எல்லாம் உண்டாயிற்று என்று அவர் ஒரு சிருஷ்டிகர்த்தர் என்று சொல்கிறது. ఆయన ద్వారానే సమస్తమును కలిగినని ఆయన ఒక సృష్టికర్త అని చెప్పబడుతున్నది. அவருடைய துரைத்தனங்களும் அதிகாரங்களும் அவருடைய வல்லமையும் அந்த வசனங்கள் போதிக்கின்றது. కనుక ఆయన యొక్క ఆ శక్తి బలము ఆయన యొక్క ఆ సమస్తము ఆ వాక్యం ద్వారా మనకు బోధింపబడుతున్నది. இவ்வளவு இப்படிப்பட்ட ராஜாதி ராஜா கர்த்தாதி கர்த்தா ஒரு குற்றவாளியுடன் சேர்ந்து அவர் குற்றம் சாட்டப்படுகிற பொழுது அவர் ஒரு வார்த்தையும் பேசவில்லை. కనుక ఇలాంటి గొప్ప రాజులకు రాజు సృష్టికర్త అయిన దేవుడు ఒక బరబ్బా అనే నేరస్తుడు యొద్ద నిలబడి ఆయన యొక్క నేరములను కూడా ఆయన నెపములను కూడా ఆయన ఏ ఉత్తరం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయాను. இதை நான் ஏன் சொல்கிறேன் என்று சொன்னால், దీన్ని ఎందుకు నేను ఉచ్చరిస్తున్నానని చెప్పగా, இந்த நாளிலே விசுவாசிகளாகிய நாம் அநேகருக்கு நம்மை குறித்து நல்ல விஷயங்களை சொல்லவும் நம்மை குறித்து குறைகள் வரும் பொழுது அதற்காக நாம் எழுந்து நின்று போராடுகிறவர்களுமாய் காணப்படுகிறோம். ఈ దినాల్లో అనేక కార్యముల ద్వారా వ్యక్తిగతంగా మన గురించి మంచి కార్యములు ఉన్నట్లయితే అది మనం చెప్పగలుగుతున్నాం. మనలో ఉంటున్న కొరతలను ఎవరైనా హెచ్చరించి చెప్పినట్లయితే మనం లేచి నిలబడి వారితో పోరాడే వారంగా కనబడుచున్నాం. இயேசுனுடைய குணாதிசயங்கள், இயேசுனுடைய காரியங்கள் என்னிலே நம்மிலே காணப்படவில்லை என்பது அதற்கு ஒரு உதாரணம். మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గుణాతిశయములు నాలో మీలో మనలో అది కనబడలేదని
దానికి ఒక ఉదాహరణమై ఉంటున్నది. అది அவர் ஏன் அவ்வாறு நின்றார் என்று சொன்னால், ఎందుకు ఆయన ఆ రీతిగా మౌనంగా ఉన్నాడంటే, கொலோசியர் 1:14 இவ்வாறு சொல்கிறது. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యంలో ఈ రీతిగా సెలవిస్తున్నది. 13:14 கூட நம்ம சேர்ந்து வாசிக்கலாம். 13, 14 కూడా మనం కలిసి చదువుకుందాం. 1వ అధ్యాయం 13, 14. இருளின் அந்தகாரத்தினின்று நம்மை விடுதலையாக்கி మనం తమது అంధకారంలో అన్బైన నుండి విడుదల కుమారుని చేసి తాను రాజ్యత్వకు ప్రేమించిన తన ప్రవేశపెట్టిన కుమారుని యొక్క పిల్లవాయి రాజనివాసులుగా కుమారునాగి చేసెను. అవరకు ఆ కుమారుని యందు அவருடைய మనకు இரத்தத்தினாலே మోక్షము అనగా பாவ పాప மன்னிப்பாய் క్షమాపణ நமக்கு కలుగుచున్నది. உண்டாயிருக்கிறது. நமக்கு பாவ மன்னிப்பை அளிக்கத்தக்கதாக அவர் அங்கே குற்றவாளியாய் இருந்தார். మనకు ఆ పాప క్షమాపణ కలుగుట నిమిత్తమే, మనకు విమోచనం కలుగుట నిమిత్తమే ఆయన నేరస్తుడుగా ఆ యొక్క ప్రజల ముందు, ఆ యొక్క పిలాతు ముందు నిలబడిన వాడై ఉన్నాడు. மீண்டும் அவர் எப்படிப்பட்டவராய் இருக்கின்றார்? తర్వాత ఆయన ఎలాంటి వాడై ఉంటున్నాడు? 15வது வசனம். 15వ వాక్యము కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15. அவர் அதிரீசனமான தேவனுடைய தற்சுரூபமும் சர்வ சிருஷ்டிக்கும் முதற் பேருமானவர். ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. 16வது வசனம். 16వ వాక్యము, ஏனென்றால் அவருக்குள் சகலமும் சிருஷ்டிக்கப்பட்டது, பரலோகத்தில் உள்ளவைகளும் பூலோகத்தில் உள்ளவைகளுமாகிய காணப்படுகிறவைகளும் காணப்படாதவைகளுமான சகல வஸ்துக்களும், சிங்காசனங்களானாலும் கர்த்தத்துவங்களானாலும் துரைத்தலங்களானாலும் அதிகாரங்களானாலும் சகலமும் அவரை கொண்டும் அவருக்கென்றும் சிருஷ்டிக்கப்பட்டது. 16వ వాక్యము, ఏలైనగా ఆకాశమందు ఉన్నవి, భూమి మీద ఉన్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృష్టింపబడెను. సర్వమును ఆయన ద్వారానే, ఆయన బట్టి సృష్టింపబడెను. இயேசு என்று சொல்லும் பொழுது இந்த காரியங்களும் இதற்கு மேலும் அநேக காரியங்களும் உண்டு. ప్రభువైన యేసు అనగా ఈ కార్యములను, దీని తర్వాత ఇంకా అనేక కార్యములు కూడా ఆయనలో కలిగి ఉన్నవి. இப்படிப்பட்ட தேவன் நம்மை அவர் சில காரியங்களுக்காக நம்மை ஒப்புரவு ஆக்குவதற்காக அவர் குற்றவாளியாக நின்றார். ఇలాంటి గొప్ప దేవుడు మనలను మన పాపం నిమిత్తమే, మనను పశ్చాత్తాపడిన నిమిత్తం మోక్షించ కొరకే తన్ను తాను నేరస్తుడుగా ఆ ప్రజల ముందు నిలబడిన వాడైనాడు. அது கொலோசியர் 1:21 இவ்வாறு சொல்கிறது. முன்னே அந்நியராயும் துர்க்கிரியைகளினாலே மனதிலே சத்துருக்களாயும் இருந்த உங்களையும் பரிசுத்தராகவும் குற்றமற்றவர்களாகவும் கண்டிக்கப்படாதவர்களாகவும் தமக்கு முன்பாக நிறுத்தும்படியாக அவருடைய மாம்ச சரீரத்தில் அடைந்த மரணத்தினாலே இப்பொழுது ஒப்புரவாக்கினார். 21, 22. మరియు కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21, 22. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియ వలన మీ మనసులో విరోధభావం గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. இப்போ ஒரு சின்ன கேள்வி. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. ராஜாதி ராஜா என்று அவர் சொல்லி, கர்த்தாதி கர்த்தா இந்த உலகத்தையே நான் சிருஷ்டித்தேன், அதனால இந்த குற்றத்தின் முன்பாக நான் ஒத்துக்கிற மாட்டேன்னு சொல்லியிருந்தா எப்படி இருக்கும்? ఇప్పుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని ఆయన చెప్పి, ఈ లోకమంతా సర్వ సృష్టికి ఆధార సంభూతుడైన నేను ఈ లోకములో జరుగుతున్న ఈ యొక్క నేరమును నేను ఒప్పుకొనని ఆయన తిరగబడి చెప్పినట్లు ఏమవుతుంది? மரண பரியந்தம் வரையும் கீழ்ப்படிந்த இந்த தேவனுடைய காரியங்களிலே நாமும் எவ்வாறு கீழ்ப்படிந்து வாழ்ந்து கொண்டு வருகிறோம்? ఆయన మరణాంతరము వరకు ఆయన లోబడిన ఇక దేవుని యొక్క కార్యములో నీవు నేను ఎంతవరకు అలాంటి అనుభవం కలిగి లోబడుచున్నామో? தேவன் தன்னுடைய அதிகாரத்தை இழந்தவராய் இருந்தாலும் கூட தன்னுடைய கீழ்ப்படிமையை அவர் விட்டுவிடவில்லை. దేవుడు తన అధికారమును విడిచిపెట్టినప్పటికీ తన లోబడిలో ఏమాత్రము ఆయన వెనకాడలేదు. யாராவது என்னை கிரிமினல்னு சொன்னால் நான் எப்படி ஃபீல் பண்ணுவேன்? ఎవరైనా నన్ను లోబడలేదని చెప్పినట్లే నేనేం చేయగలను? கிரிமினல் నువ్వు అపరాధి అని చెప్పినట్లయితే ఏం చెప్పగలను? அதாவது நீ சர்ச்சுக்கு லேட்டாக வரேன்னு சொன்னாவே எனக்கெல்லாம் பிடிக்கிறது இல்லை. నువ్వు మందిరానికి ఆలస్యంగా వస్తున్నా అని చెప్తే నాకు గిట్టదు. అది సభలో நீ அதை செய்யலை இதை செய்யலைன்னு சொன்னால் இன்னும் பிடிக்கிறது இல்லை. నా సంఘములో నువ్వు ఆ పరిచయం చేయలేదు, ఈ పని చేయలేదని చెప్తే ఇంకా నాకు గిట్టదు. అది
அப்போ 4 பேர் உட்கார வச்சு நீ ஒரு கிரிமினல், இது மோசமானவன்னு சொன்னால் எவ்வளோ கோபம் வரும். ఒక నలుగురు మధ్యలో కూర్చొని పెట్టి నిన్ను లేచి నిలబెట్టి నువ్వు మోసమైన వాడు, నువ్వు నేరస్తుడు అని చెప్తే ఎంత కోపం వస్తుంది. எதை சொல்கிறது என்று சொன்னால், இயேசுவினுடைய மரணத்தில் இருந்து சில காரியங்களை நாமும் கற்றுக்கொள்ள வேண்டியவர்களாக இருக்கின்றோம். ఇది ఏమి మనకు బోధిస్తున్నది లేక నేర్పిస్తున్నది అనగా, ప్రభువైన యేసు క్రీస్తు మరణమును భూస్థాపన నుండి మనము కొన్ని కార్యములు నేర్చుకోవలసిందిగా ఉంటుంది. కనుకే మనకు బోధింపబడుతున్నది. அவர் ஒரு வார்த்தை மறுத்தரம் சொல்லவில்லை. ఆయన ఒక్క మాటైనను ప్రత్యుత్తరం ఇవ్వలేదు. 1 பேதுரு 2:23. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వాక్యము. அங்கே இவ்வாறு சொல்லப்படுகிறது. అక్కడ ఈ రీతిగా చెప్పబడుతున్నది. 2:23. 1 பேதுரு 2:23 இவ்வாறு சொல்கிறது. మొదటి పేతురు రాసిన పత్రిక 2:23 ఈ రీతిగా సెలవిస్తున్నది. அவர் வையப்படும் போது பதில் வையாமலும், பாடுபடும் போது பயமறுத்தாலும், நியாயமாய் தீர்ப்பு செய்கிறவருக்கு தம்மை ஒப்புவித்தார். 23 మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వాక్యం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. 24 நாம் பாவங்களுக்கு செத்து நீதிக்கு பிழைத்திருக்கும்படிக்கு அவர்தாமே தமது சரீரத்திலே நம்முடைய பாவங்களை சிலுவையில் மேல் சுமந்தார், அவருடைய தழும்புகளால் குணமானீர்கள். మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాన మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. தேவாதி தேவன், ராஜாதி ராஜா ஒரு மனிதனுடைய நீதிக்கு கட்டுப்பட்டார். కనుక దేవాది దేవుడు, రాజులకు రాజు, ఒక మనుషుని యొక్క నీతికి ఆయన తను తాను అప్పగించుకొనెను. தம்மை தாமே ஒப்பு கொடுத்தார். తన్ను తాను అప్పగించుకొనెను. இன்னைக்கு சபைகளில் ஏன் நிறைய கலாட்டா வருதுன்னு சொன்னா, யாரும் கீழ்ப்படுகிறதுக்கு இஷ்டம் இல்லை. ఈ దినాల్లో సంఘములో ఎందుకు అల్లరి, గొడవలు, ఈ తగాదాలు వస్తున్నదంటే ఒక్కరు కూడా ఒకరికొకరు లోబడటం లేదు. தாழ்மையை அணிந்து கொள்ளுங்கள், கீழ்ப்படிதலை கற்றுக்கொள்ளுங்கள் என்று ஏதாவது ஒரு மூப்பரோ வயசானவரோ சொன்ன வாலிபர்களுக்கு அவங்களுக்கு அது பிடிக்கிறது இல்லை. యవనస్తులకు పెద్దలు లేక సేవకులు చెప్పినట్లయితే మీరు తగ్గించుకోనండి, లోబడే విషయంను నేర్చుకోనండి అని చెప్తే అది వారికి ఇష్టం ఉండదు. தேவன் தனக்கு நியமிக்கப்பட்ட ஒரு மனுஷனாகிய நியாயபதிக்கு ஒப்பு கொடுக்கும் பொழுது மனிதர்களாகிய நாம் எவ்வாறு மற்றவர்களுக்காக நம்மை ఒప్పు கொடுக்கிறோம் என்பது பெரிய కేள்వికురియా இருக்கிறது. కనుక ఇది ఒక పెద్ద ప్రశ్నగా ఉంటున్నది ఈ దినాల్లో. దేవాది దేవుడు ఇక భూమి మీద ఉన్న న్యాయాధిపతికి ఆయన యొక్క మాటకు ఆయన తను తాను అప్పగించుకున్నప్పుడు, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మన పెద్దలకు లేక వాక్యమునకు దేవునికి ఎందుకు లోబడటం లేదని పెద్ద సమస్య అది. 1 பேதுரு 5:5 இவ்வாறு சொல்கிறது. మొదటి పేతురు 5:5 ఈ రీతిగా మాట్లాడుచున్నది. அந்தப்படி இளைஞரே மூப்பருக்கு கீழ்ப்படியுங்கள், நீங்கள் எல்லோரும் ஒருவருக்கொருவர் கீழ்ப்படிந்து மனத்தாழ்மையை அழிந்து கொள்ளுங்கள். பெருமையுள்ளவர்களுக்கு தேவன் எதிர்த்து நிற்கிறார், தாழ்மையுள்ளவர்களுக்கோ கிருபை அளிக்கிறார். మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనడి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. இந்த நாளில் நம்முடைய வாலிப பிள்ளைகளுக்கு ஒரு பெரிய பிரச்சனை என்னவென்றால், யாருக்கு நான் கீழ்ப்படிய வேண்டும், யாருக்கு நான் எதிர்த்து பேச வேண்டும், இல்லை யாரை நான் கேட்கக்கூடாது, ரொம்ப கன்ஃபியூஷனில் அவங்க இருக்கிறாங்க. ఈ దినాల్లో సంఘములో సమస్య ఏదంటే, మనం ఎవరికి నేను లోబడవలేను, ఎవరిని ఎదిరించి మాట్లాడకూడదు అని ఈ యొక్క మనకు ఆ కన్ఫ్యూషన్ లేక ఆ సమస్య మనలో తలెత్తి మనం ఏం చేయలేకపోతున్నాం. ஆனால் வேதாகமம் சொல்கிறது, இளைஞர்களே மூப்பர்களுக்கு கீழ்ப்படியுங்கள் என்று சொல்கிறது. కనుక ఆ లేఖనం ఈ రీతిగా మాట్లాడుతున్నది, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. நாம் கீழ்ப்படியும் பொழுது தேவனுடைய குணாதிசயத்தை நாம் கற்றுக்கொள்ளக்கூடும். మనము లోబడినప్పుడే దేవుని యొక్క గుణాతిశయములను మనం నేర్చుకొని అనుసరిస్తున్నాం అనే మాట. இந்த நாளிலே நம்முடைய జీవనిலே பெருமையானது அதிகமாக காணப்படுகிறது. ఈ దినంలో మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఈ యొక్క గర్వము ఎక్కువగా కనబడుతున్నది. இயேசுவை பார்த்து தாழ்மையை கற்றுக்கொள்ள வேண்டும் என்று நாம் சபைக்கு வந்து சபையில் என்ன கற்றுக்கிறோம்னா பெருமையை கற்றுக்கொண்டு போகிறோம். కనుక ప్రభువును చూసి మనం తగ్గించి లోబడాలని మన మాట లేఖనము చెప్పి విన్నప్పుడు మనం సంఘమునకు వచ్చి
మనము అహంకారమును గర్వం నేర్చుకొని వెళ్తున్నాం. அவர் பையன் டாக்டருக்கு படிக்கிறாரு, நானும் ఎன் பிள்ளைய డాక్టర్కి படிக்க வைக்கணும். ఆయన కుమారుడు డాక్టర్గా చదువుతున్నాడు, ఎంబీబీఎస్. నా కుమారుని కూడా డాక్టర్గా చదివించవలేను. படிக்கிறது తప్పు இல்லை தான், అదక చదివించట అది తప్పు కాదు. ஆனால் அவரை பார்த்து இவர் செய்யக்கூடாது. ఆయన చూసి నువ్వు చేయకూడదు. அவர் பையன் அமெரிக்கா அனுப்பிச்சாரு, இவர் பையனை அமெரிக்கா அனுப்பணும்னு பார்க்குறாரு. ఆయన కుమారుని అమెరికా పంపించాడు, నా కుమారుని కూడా అమెరికా పంపించాలనే ఆలోచన ఉండకూడదు. அவர் மெர்சிடிஸ் பென்ஸ் வாங்கினாரு, நானும் அது மாதிரி கார் வாங்கணும். ఆయన మెర్సిడీస్ బెంచ్ కార్ కొన్నాడు, నేను కూడా అలాంటి కారు కొనాలని అసూయ రాకూడదు. இதையெல்லாம் தப்புன்னு நான் சொல்லவே மாட்டேன், ஏன்னா அதனுடைய ஒரு ஆசை அது வரட்டும், இவன் அது தேவனால் வந்ததா என்று பார்க்கிறேன். ఇవన్నీ కూడా నేను తప్పని నేను ఉచ్చరించట్లేదు, చెప్పట్లేదు. అయితే ఈ ఆశ మనకు మనుషునికి కలగవలసిందే, అయితే అది దేవుని ద్వారా జరగవలసిన కార్యమై ఉంటున్నది. ஜனங்கள் இயேசுவை அங்கே பார்க்கவில்லை, ஜனங்கள் அங்கே ஒரு மோசமான ஆளை பார்த்து இயேசுவை சிலுவையில் அறையுங்கள் என்று சொல்கிறார்கள். కనుక ఆ ప్రజలందరూ కూడా ప్రభువైన యేసు ఆయన రక్షకుడని అక్కడ చూడలేదు. అయితే మోసము చేసిన, నేరం చేసిన, ఘోర అపరాధి అయిన బరబాను చూసి ఆయనను సిలువ వేయమంటున్నాడు. ரட்சிப்பு வேண்டாம், ஆசீர்வாதம் வேண்டாம், பரலோகத்தின் இன்பம் வேண்டாம், அதையெல்லாம் யூத ஜனங்கள் மறந்து ஒரு கொடுமையான மனுஷன் பின்னாடி செல்லக்கூடிய தருணத்தை அந்த న్యాయాధిపతి సీటులో நாம் பார்க்கின்றோம். కనుక ఆ న్యాయాధిపతి స్థానంలో ఆయన రక్షణ అవసరం లేదు, పరలోకం అవసరం లేదు, నిత్యత్వం అవసరం లేదు, సమాధానం అవసరం లేదు. వాటిని అన్నిటిని విడిచిపెట్టి ఒక ఘోరమైన, మోసకరమైన, నేరస్తుడైన ఆ బరబా వెంట వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు ప్రజలు. நாம் எத்தனை முறை சபைக்கு வரோம், சபையின் இயேசுவின் பக்கத்தில் உட்கார்ந்துக்கிறோம், இயேசுடைய காரியங்களை கேட்கிறோம், இயேசுடைய வசனங்களை கேட்கிறோம். இருந்தாலும் கூட நாம் இந்த மனசை இயேசுக்கென்று கொடுக்காமல் ఉలగత్తికెందు కొడుకున్న జనంగలాయి మారికొంటూ వరిగిరావు. మనము ఎన్నోసార్లు మందిరానికి వస్తున్నాం, లేఖనములు వింటున్నాం, మంచి బోధన వింటున్నాం యేసుని గురించి. యేసు మన సన్నిధిలో ఉన్నాడు, యేసు సన్నిధిని అనుభవిస్తున్నాం, యేసు మన పక్కలో ఉన్నాడని కూడా గ్రహిస్తున్నాం. అయినప్పటికీ కూడా మనం లోక ప్రకారంగా లోక ప్రజలను అనుసరించి బయటికి వెళ్ళిపోతున్నాం. இந்த வசனம் நமக்கு நன்கு தெரியும். 1 யோவான் 2:16 மிக மிக நன்றாய் தெரியும். మొదటి యోహాను రాసిన పత్రిక 2:16 మనకు అందరికీ చక్కగా తెలుసు. ஏனெனில் மாம்சத்தின் நிச்சயம், கண்களின் நிச்சயம், ஜீவனத்தின் பெருமையுமாகிய உலகத்திலுள்ளவையெல்லாம் பிதாவின் உண்டானல்ல அல்ல, அவைகள் உலகத்தில் உண்டானவைகள். యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం అండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ரட்சிப்பை கொடுக்கக்கூடிய தேவன் பக்கத்தில் இருந்தாலும் ரட்சிப்பு அவர்களுக்கு தூரமாய் போயிற்று. రక్షణ ఇచ్చే దేవుడు మన పక్కలో ఉన్నా కూడా రక్షణ మనకు దూరం అయిపోతున్నది. சிலுவை என்ற காரியத்தின் அருகாமையில் இருந்தாலும் கூட அவர்கள் உலகத்தை நோக்கி பார்க்கக்கூடிய ஜனங்களாய் மாறி போனார்கள். సిలువ కార్యము మనకు చెంత ఉన్నప్పటికి కూడా ఆ సిలువను చూడకుండా లోక కార్యమును దర్శించి దూరం అయిపోతున్నారు. ஆனால் லூக்கா 23 ஒரு திருடன், ஒரு குற்றவாளி அப்படியாக மாறவில்லை. కనుక లూకా 23లో ఒక దొంగ లేక ఒక నేరస్తుడు ఆ రీతిగా మార్చబడలేదు. நமக்கு தெரியும், நாம் அதை பார்க்க போவதில்லை. எல்லோரும் கூட அவரை பரியாசம் செய்த பொழுது ஒருவன் மட்டும், ஒரு குற்றவாளி மட்டும் சொன்னான், உங்களுடைய రాజ్యத்தில் என்னை நினைவு கூறுங்கள் என்று சொல்கிறான். కనుక అక్కడ నిలబడిన ప్రజలందరూ కూడా వారిని అపహాసం చేసి ఏళన చేసిన వారు విన్నాడు. అయితే ఒక దొంగ నీవు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకొనమని ఆయన కోరిన వాడైనాడు. மன்னிப்பினுடைய சரியான பதத்தை அவன் இயேசுனுடைய பக்கத்திலே சிலுவையிலே தொங்கிக் கொண்டிருக்கும் பொழுது புரிந்து கொண்டான். కనుక ఆ యొక్క క్షమాపణ యొక్క సరైన భావమును, అర్థమును సిలువలో ఆయనతో పాటు వేలాడుచున్న ఆ యొక్క దొంగ ఆయన అంగీకరించిన వాడై ఉన్నాడు. இன்று நம்முடைய என்னுடைய நிலைமை என்ன? நாம் సభకి వందిరుందాலும் మన్నిపినుடைய కార్యங்களை சரியாய் புரிந்து கொண்டிருக்கிறோமா இல்லையா? ఈ దినము నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉన్నది? సంగమునకు మనము రెగ్యులర్గా వస్తున్నప్పటికి కూడా యేసు యొక్క గుణగణములను ఎరిగి ఆ క్షమాపణ మనం కలిగి ఉన్నామా? அவன் புரிந்து கொண்டதினாலே
இயேசு சுவாமி சொல்கிறார் லூக்கா 23:42-43 இன்று நீ என்னுடன் பரதேசத்தில் இருப்பாய் என்று சொல்கிறார். కనుక లూకా రాసిన 23:42-43లో ఆ యొక్క దొంగతో ఆయన మా ప్రభువైన యేసు సెలవిస్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. அவ்வளவு ஜனங்கள், அவ்வளவு ஏராளமான ஜனங்கள், சிலுவை, ரட்சிப்பு, இயேசு ரட்சகர் எல்லாம் இருந்தும் அவர்களால் ரட்சிப்பு அடைய முடியாமல் போயிற்று. అంత ప్రజలు అక్కడ గుమిగూడి ఉన్నారు, ఎంతో గొప్ప జనసమూహము. వారు యేసు సిలువలో వేలాడుచుండగా రక్షణ యేసు యొద్ద నుండే వచ్చినని ఎరిగినప్పటికి కూడా ఆ రక్షణను వారు అంగీకరించలేకపోయారు. அவர்கள் இயேசுவிலே குற்றம் கண்டுபிடிப்பதற்காக வந்திருந்த ஜனங்கள். వారు ప్రభునందు నేరస్థాపన చేయడానికే వచ్చి ఉన్నారు. அவர்கள் இயேசுவண்டையில் ரட்சிப்பை பெறுவதற்காக வரவில்லை. వారు యేసు యొద్ద రక్షణ పొందుట కొరకే ఆ యూదులు ఆ సైన్యము రాలేదు. ஆனால் ஒரு குற்றவாளி தன்னை உணர்ந்தவனாக இந்த ஆண்டவரை பரலோகமுடைய நாள் வரும் பொழுது என்னை நினைவு கூரும் என்று சொல்கிறார். కనుక ఒక్క నేరస్తుడు ఆయనతో పాటు సిలువ వేయబడిన వాడు తన యొక్క తప్పిదమును ఎరిగిన వాడే, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమని చెప్పాను. இந்த நாளிலே இங்கு அமர்ந்திருக்கிற ஒவ்வொருவரும் கூட ஆண்டவரே என்னை நினைவு கூரும் என்று நாம் சொல்ல வேண்டும். ఇక్కడ కూర్చున్న మనం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమని మనం మాట్లాడవలేను. குறிப்பாக வாலிப பிள்ளைகள், இதுவரையும் தன்னுடைய இருதயத்தை இயேசுவுக்காக கொடுக்காத வாலிப பிள்ளைகள் யாராயிருந்தாலும் கூட இந்த நாளிலே ஆண்டவரே என்னை நினைவு கூறுங்கள் என்று நாம் சொல்ல கடமைப்பட்டிருக்கின்றோம். కనుక ఈ దినంలో ఎవరైతే ప్రభువుకు హృదయం అంగీకరించలేదో, ప్రభువును అంగీకరించలేదో, హృదయం ఇవ్వలేదో, లేక యవనస్తులు ఎవరైతే ఇంకా దూరంగా ఉంటున్నారో వారందరూ కూడా ఈ దినము నేడే రక్షణ దినమని ఎరిగి ఈ దినము ప్రభువా నన్ను అంగీకరించము, నేడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము పరలోకమునందు అని వేడుకొనవలేను. நாம் எதற்காக இங்கு வருகிறோம்? మనం ఎందుకొరకే ఇక్కడికి వచ్చి ఉన్నాం? எல்லோரும் போல நாம் கூடி ஒரு சமாதானமாக உட்கார்ந்து பேசி கூட்டம் முடிந்து வெளியே செல்வதற்காகவா? అందరితో పాటు మనము వచ్చి సమాధానంగా కూర్చొని లేచి ముగించిన తర్వాత యథావిధిగా వెళ్ళిపోవటానికి కొరక? இல்லை இயேசு என்ற ரட்சகர் அண்டையில் வந்து ஆண்டவரே என்னை நினைவு கூறுங்கள், என் பாவங்களை நினைவு கூர்ந்து என்னை மன்னியுங்கள், என்னை ஏற்றுக்கொள்ளுங்கள் என்று சொல்வதற்காகவா? కనుక ప్రభువైన యేసు క్రీస్తు చెంత వచ్చి ప్రభువా నా పాపములను గుర్తెరిగి నన్ను క్షమించుము, నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పడానికి వచ్చున్నామా? உலகத்தின் சிருஷ்டிகர்த்தா அங்கே கல்வாரி சிலுவையிலே ஊஞ்சலாடி கொண்டிருக்கும் பொழுது, தன்னுடைய ஜீவனை கொடுத்து நமக்காக அங்கே தொங்கிக் கொண்டிருக்கும் பொழுது ஒரே ஒரு திருடன் மட்டும் ரட்சிக்கப்படுவதற்கான காரியங்களை செய்தான். లోక రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఆ కల్వారిగిరిలో వేలాడుచున్నప్పుడు ఒకే రక్షకుడే మన కొరకే, రక్షణ కొరకై ఆయన అలా వేలాడుచున్నాడని ఎరిగిన వారమై మనము క్షమాపణ వేడవలసిన వారమై ఉంటున్నాం. அந்த ஒரு மனிதன் நாமாக இருந்தால் எவ்வளவு ஒரு நன்மைக்குள்ள காரியமாக இருக்கும். ఆ యొక్క ఒక్క మనుషుడు మనముగా లేక నేనుగా ఉన్నట్లయితే ఎంత మంచిదిగా ఉంటున్నది. நாம் எத்தனை வருடங்கள் குட் ஃப்ரைடே செலிப்ரேஷன் செய்து கொண்டு வருகிறோம்? ఎన్ని సంవత్సరములు గుడ్ ఫ్రైడే మనము కొనియాడుచున్నాం? எவ்வளவு ஈஸ்டர்கள் நாம் செலிப்ரேட் செய்து கொண்டு வருகிறோம்? ఎన్ని ఈస్టర్ పండుగలు మనం కొనియాడుచున్నాం? எத்தனை முறை அவருடைய சிலுவையும் அவருடைய மரணத்தையும் நாம் தியானித்து வந்திருக்கின்றோம். ఎన్నిసార్లు ఆయన సిలువ కార్యమును, ఆయన మరణమును మనం ధ్యానించి వచ్చున్నాం. ஆனால் இயேசுனுடைய ரட்சிப்பையும் ரட்சிப்பின் முழு சந்தோஷத்தையும் சுதந்திரத்தையும் நாம் முழுமையாக அனுபவிக்கிறோமா இல்லையா? కనుక మనము యేసు యొక్క రక్షణను, విమోచనమును, ఆ స్వాస్థ్యమును పరిపూర్ణంగా మనం అనుభవిస్తున్నామా? நாம் அவருடைய இரத்தத்தால் மீட்கப்பட்ட ஜனங்கள், ఆయన రక్తం ద్వారా విమోచింపబడిన ప్రజలు, நம்முடைய உள்ளத்திலே அவர் ஜீவித்துக் கொண்டு வருகிறார். మన హృదయంలో ఆయన నివసిస్తున్నాడు. நம் உள்ளத்திலே அவர் ஜீவித்தால் நாம் அவருடைய குணாதிசயங்களை நாம் பெற்றிருக்க வேண்டும். మన హృదయంలో ఆయన నివసించున్నట్లయితే ఆయన గుణాతిశయంలో మనం పొంది ఉండవలేను. எல்லா சூழ்நிலைகளிலும், అన్ని పరిస్థితుల్లో, நம்முடைய வாழ்க்கையிலே మన జీవితంలో அவரை போல, அவருடைய எண்ணங்களைப் போல, அவருடைய நடவடிக்கைகளைப் போல நாம் இருந்து அவருக்கு சாட்சியாய் జీవిக்க வேண்டும். కనుక ఆయన వలె ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయనకు లోబడి ఆ రీతిగా జీవించి మనము అనేకులకు సాక్షులంగా ఉండవలేను.
எபேசியர் 4வது அதிகாரத்தை பார்க்கும் பொழுது ఎపిసిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం చూసేటప్పుడు இதை எத்தனையோ முறை நாம் படித்திருக்கின்றோம். ఇది ఎన్నోసార్లు మనం చదివి ఉన్నాము. ஆனால் நம்முடைய என்னுடைய జీవితంలో ఇది இருக்கிறதா என்பதை என்னை நானே ஆராய்ந்து பார்க்க வேண்டும். కనుక నా జీవితంలో నీ జీవితంలో ఇలాంటి కార్యము జరుగుతున్నదని మనము పరీక్షించుకోవాలేను. యేసుவை రక్షகராய் ஏற்றுக்கொண்ட நான், ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన మనము, యేసుவை என் இருதயத்திலே வைத்திருக்கிற நான், ప్రభువైన యేసును మన హృదయంలో ఉంచుకున్న మనము, என்னுடைய இருதயத்திலிருந்து வருகிற காரியங்கள் என்ன, నా హృదయం నుండి వచ్చే కార్యములు ఏంటి, அதை நான் புரிந்து கொள்ள வேண்டும். అది మనము అర్థం చేసుకునవలేను. அப்படி இல்லை என்று சொன்னால், అలా లేనట్లయితే நான் என்னுடைய பழைய காரியத்திலேயே நான் அவ்வாறே இருக்கிறேன் என்று சொல்ல முடியும். కనుక మన ప్రాచీన జీవితంలోనే జీవిస్తున్నామని మనం చెప్పగలం. గలాతియర్ ఎఫెసీయుల 4வது அதிகாரத்துல ఎపిసిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 21 24 సహోదరులు படிக்கட்டும், நாம் கேட்கலாம். 21 21 కలిసి ఉన్నదండి. 24 వరకు చదువుతాను, గమనించండి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యం ఉన్నదని ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. 31 నుండి 32 వాక్యము. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. நம்முடைய பெரிய பிரச்சனை என்னவென்றால், మన యొక్క గొప్ప సమస్య ఏంటంటే முந்தின நடவடிக்கைகளுக்கு நாம் நம்மை ஒப்பு கொடுக்கிறோம், యేసునుடைய మరణத்துக்கு நாம் பிந்தி போகிறோம். కనుక మన ప్రాచీన స్వభావమునకు మనం అప్పగించుకొంచున్నాం. ప్రభువైన యేసు యందు చిత్తవృత్తి యందు మనం నూతన పరచబట్టలేదు. புதிதான ஆவியை உடையவர்களாக இருக்க வேண்டிய நமக்கு பழைய மனுஷனை கலைந்து போட முடியவில்லை. నూతన ఆత్మను పొందగలిగిన మనకు ప్రాచీన స్వభావమును లేక ప్రాచీన మనిషిని వదిలివేయటకు ఇష్టం లేదు. பழைய மனுஷன் இறந்து போன மனுஷன் என்று நாம் சொல்கிறோம். మన యొక్క ప్రాచీన పురుషుడు చనిపోయిన లేక మరణించిన పురుషుడు మనం చెప్తాం. ஆனா அந்த பழைய மனுஷனை சாக விடுறது கிடையாது. అయితే ఆ యొక్క ప్రాచీన పురుషుని మనము మరణించడానికి వదలటం లేదు. అడిగితే அதை எழுப்பிக்கிட்டே இருக்கணும். మనము అప్పుడప్పుడు వాడిని లేపుతూనే ఉంటాం. ఎఫెసీయుల 2வது அதிகாரத்தில் நாம் படித்த வண்ணமாக, ఎపిసిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదివిన రీతిగా అక్రమங்களினாலும் పాపங்களினாலும் మరిத்தவர்களாயிருந்த உங்களை ఉయిర్పితారు என்று சொல்கிறது. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా మిమ్మల్ని క్రీస్తుతో బ్రతికించని చెప్పబడుతున్నది. 5வது வசனம், అక్రమங்களில் மரித்தவர்களாயிருந்த நம்மை கிறிஸ்துவுடனே கூட உயிர்ப்பித்தார், கிருபையினாலே రక్షింపబట్టீர்கள். 4:5లో ఉంటున్నది తెలుగులో. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను. కృప చేతనే మీరు రక్షింపబడినారు. இவையெல்லாம் படித்த பின்பு கூட நாம் கிருபைக்காக உயிர்ப்பிக்கப்படுவதில்லை, நம்முடைய காரியங்கள் பழைய மனிதனுக்காகவே நாம் உயிர்ப்பிக்கப்பட்டு கொண்டு வருகிறோம். ఇవన్నీ కూడా మనం ధ్యానించినప్పటికీ కృప చేత మనము రక్షింపబట్టలేదు లేక బ్రతికింపబట్టలేదు. అయితే మన యొక్క వ్యక్తిగత జీవితం కొరకే మనం బ్రతికింపబడుచున్నాం. 53 படிக்கும் பொழுது நம்முடைய கண்களிலே కన్నీరు కూడా சில సమయం வந்திருக்க కూடும். యేషయా 53ను మనం కానీ ధ్యానించినట్లయితే మన కళ్ళలో కన్నీరు కూడా కార్చి ఉండవచ్చు. ஆனால் மிக துக்கமான காரியம் என்னவென்றால், అయితే దుఃఖకరమైన కార్యం ఏంటంటే, நாம் இயேசுவை விடுதலை செய்வதற்கு பதிலாக బరబాసే విడుదల செய்து கொண்டு வருகிறோம். మనం ప్రభువైన యేసు క్రీస్తును విడుదల చేయడానికి బదులుగా మహాఘోర నేరస్తుడైన బరబ్బాను విడుదల చేస్తున్నాం. இந்த காரியங்கள் எவ்வாறு வந்தது இருதயத்தில்? ఈ కార్యంలో మన హృదయంలో ఏ రీతిగా అది వచ్చినది? பழைய மனுஷனுக்கு இடம் கொடுக்கிறப்ப அந்த பழைய மனுஷனுடைய காரியங்களிலே
நாம் தொடர்ந்து ஈடுபட்டு கொண்டு வருகிறோம். ప్రాచీన పురుషునికి మనం స్థలం ఇచ్చినప్పుడు వాటిని బ్రతికించినప్పుడు అప్పుడు ఈ కార్యములన్నీ కూడా పాత కార్యములు మనలో సజీవంగా లేపబడుతుంది. எத்தனை முறை நாம் குட் ஃப்ரைடே செலிப்ரேட் செய்தாலும் கூட, ఎన్నిసార్లు మనము గుడ్ ఫ్రైడే మనం కొనియాడినా కూడా, எத்தனை முறையும் கூட அவர் இறந்து உயிர் தெழுந்தார் என்று சொன்னாலும் கூட, ఎన్నిసార్లు కూడా ఆయన మరణించి భూస్థాపన చేసి పునరుద్ధానం అయినాడని చెప్పినప్పటికి కూడా நாம் நம்முடைய பழைய மனுஷனுக்கு உயிர் கொடுத்து கொண்டே வருகிறோம். మనము మన ప్రాచీన పురుషునికి మనము జీవము బ్రతికిస్తూనే ఉన్నాము. அவருடன் நாம் மரித்தோம் என்று சொல்வோம், ఆయనతో పాటు మనం చనిపోయినామని సెలవిస్తాం. அவருடன் நாம் அடக்கம் பண்ணப்பட்டோம் என்றும் கூட சொல்வோம். ఆయనతో పాటు మనం సమాధి చేయబడ్డామని కూడా చెప్తాం. ஆனால் இருந்தாலும் கூட நம்முடைய புதிய மனைக்கு சட்டையை போட்டு அணிவித்து ஆடைகளை அணிவித்து வெளியே அனுப்பிச்சு விடுவோம். అయితే మన యొక్క పాత పురుషునికి ఆ యొక్క నూతన వస్త్రములు ధరించి బయటికి పంపించేస్తాం. நாம் காதாலே அவருடைய வசனங்களை கேட்கிறோம், మనం చెవి ద్వారా ఆయన లేఖనములను వింటాం. ஆனால் இருதயத்திலே நம்முடைய காரியங்களை கடினப்படுத்துகிறோம். మన హృదయములో ఆయన కార్యములను మనం కఠినపరచుకొంచున్నాం. మార్క్ 6வது அதிகாரம், మార్క్ రాసిన సువార్త 6వ అధ్యాయము 52வது வசனம், 52వ వాక్యము. మార్క్ రాసిన సువార్త 6:52. அவருடைய இருதயம் மூலதா இருந்தபடியினால் அப்பங்களை குறித்து அவர்கள் உணராமல் போனார்கள். ఆ మార్కు సువార్త 6:52. అయినను వారి హృదయము కఠినమాయను కనుక వారు రొట్టెలను గూర్చి సంగతి గ్రహింపలేదు. நாம் மேஜையில் பங்கு பெற வந்திருக்கிறோம். బలలో పాలు పొందడానికి వచ్చున్నాం మనము. இந்த அப்பமானது அவருடைய தேகத்தை குறித்து சொல்கிறது. ఈ యొక్క ఆ రొట్టె ఆయన దేహం గురించి చిహ్నముగా ఉంటున్నది. இந்த சரீரம் நமக்காக பிற்கப்பட்டது என்று நாம் படிக்கின்றோம். ఆ శరీరం మన కొరకే విరువబడిందని చదువుతున్నాం. ஆனால் நம்முடைய இருதயம் கடினமானதுனாலே இதை குறித்து நாம் உணர முடியாமல் போகிறது. అయితే మన హృదయం కఠినమైనగా ఉంటుంది కనుక దాని గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. அதே మార్క్ 7வது அதிகாரம், ఆ మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 6வது வசனம், 6వ వాక్యము. அவர்களுக்கு அவர் பிரதியுத்தரமாக, இந்த ஜனங்கள் தங்கள் உதடுகளால் என்னை கனம் பண்ணுகிறார்கள், அவர்கள் இருதயமோ எனக்கு దూరమాయి విలగి இருக்கிறது என்று சொன்னார். అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. இயேசு என்ற ரட்சகர் என் உள்ளத்திலே இருந்தால், ప్రభువైన యేసు అనే రక్షకుడు నా హృదయంలో ఉన్నట్లయితే பரபாசை போன்ற பொல்லாங்கானவைகளை காரியங்களை நான் செய்ய முடியாது. బరబాసు అనే దుష్ట కార్యములను, నేరస్తుల కార్యములను మనం చేయలేం. நான் எப்பொழுது தேவனுக்கு கீழ்ப்படிந்தவனா இருக்கும் பொழுது, ఎప్పుడు దేవునికి లోబడిన వారమై ఉన్నప్పుడు என் உள்ளத்திலிருந்து பொல்லாங்கான காரியங்களை நான் வெளிப்படுத்தக்கூடாது. నా హృదయం నుండి ఘోరమైన కార్యములను బయలుపరచకూడదు. அப்படி நான் செய்யும் பொழுது, ఆ రీతిగా చేసినట్లయితే நான் சிலுவையிலே மீண்டும் இயேசுவை அறைகிறவனாக காணப்படுவேன். నేను ప్రభువైన యేసును మరలా సిలువలో అప్పగించేవాడుగా ఉంటున్నాను. எத்தனையோ வருடங்கள் நான் சபைக்கு வந்தாலும் சரி, ఎన్నో సంవత్సరముగా నేను సంఘమునకు వచ్చినా సరే, விசுவாசியை போல நடந்து கொண்டாலும் சரி, విశ్వాసిలాగా నేను జీవించినా సరే, மேஜையின் அண்டையில் வந்து மேஜையிலே பங்கு பெற்றாலும் சரி, బల్ల చుట్టూ వచ్చి బల్లలో పానం పొందినా సరే, இந்த பரிசுத்த தேகத்திலும் பரிசுத்த ரத்தத்திலும் பங்கு பெற்றாலும் சரி, ఇక పరిశుద్ధ దేహమందు పరిశుద్ధ రక్తంలో పాలు పొందినా సరే, என்னுடைய இருதயத்தின் நிலைமையிலே இயேசு இல்லாமல் பரபாசை காண்பித்தால் இவற்றில் காரியங்களிலே ஒரு நன்மையும் கிடையாது எனக்கு. కనుక మన హృదయంలో యేసు లేకుండా బరబ్బా యొక్క కార్యములను చూపించినట్లయితే వీటిని చేయటంలో ఎలాంటి లాభము లేదు. மற்றவர்களை சந்தோஷப்படுத்த முடியும், திருப்திப்படுத்த முடியும். మా ఇతరులను మనం సంతోషపడవచ్చు, తృప్తిపరచవచ్చు. நான் சபையிலே பெரிய காரியங்களை செய்து கொண்டு வருகிறேன், ஜனங்கள் என்னை மதிக்கிறார்கள் என்று நான் மற்றவர்களுக்கு காண்பிக்க முடியும். ఇతరుల ముందు నేను సంఘములో గొప్ప పనులను చేస్తున్నాను, కార్యములు చేస్తున్నాను, అందరూ నన్ను పొగడుచున్నారని చెప్పుకోవచ్చు. ஆனால் தேவனுக்கு முன்பாக நான் மறைக்கக்கூடிய எந்த காரியமும் இல்லை. అయితే దేవునికి ముందుగా మనం దాచబడాల్సిన కార్యం ఏది కూడా లేదు. సంగీతం 139, కీర్తన 139 7வது வசனம், 7వ వాక్యం. 7-8 நாம் சேர்ந்தே படிக்கலாம். 7-8 మనం కలిసి చదువుదాం. కీర్తన 139 7-8. உம்முடைய ஆவிக்கு முன்பாக மறைவாக எங்கே போவேன், உம்முடைய சமூகத்தை விட்டு எங்கே ஓடுவேன். நான் வானத்திற்கு ஏறினாலும் அங்கே இருக்கிறேன், நான் பாதாளத்தில் படுக்கை போட்டாலும் நீர் அங்கேயும் இருக்கிறேன். ఉన్నావు.
ஆண்டவர் சொல்கிறார், ஆண்டவருடைய அறிவுக்கு விட்டு நாம் அவருடைய சமூகத்தை விட்டு எங்கே ஓடி மறைய முடியும்? కనుక ప్రభు సెలవిస్తున్నాడు, ఆయన సన్నిధిని వదిలి మనం ఎక్కడ పోయి దాగుకొనలేము. மூன்றாவது வசனம், நான் நடந்தாலும் படுத்தாலும் என்னை சூழ்ந்திருக்கிறது, என் வழிகளெல்லாம் உமக்கு தெரியும் என்றும் சொல்கிறார். కీర్తన 139:3, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసినావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. 16வது வசனம் அதே 139, என் கருவை உம்முடைய கண்கள் கண்டது, என் அவயங்களில் ஒன்றாகிலும் இல்லாத போதே அவைகள் அனைத்தும் அவைகள் உருவப்படும் நாட்களும் உமது புஸ்தகத்தில் எழுதியிருந்தது. 16వ వాక్యం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. மனுஷுడు அவன் உருவாக்கப்பட முன்பே அந்த கருவை தேவனுடைய கண்கள் கண்டதாம். ఆయన ఆ రూపింపబడక మునిపే ఆ పిండమును దేవుని కన్నులు చూచి ఉన్నాం. அந்த பிண்டத்தை பார்த்தவர் இந்த உருவத்தை பார்க்க முடியாதா என்ன? ఆ పిండమును చూసిన దేవుడు ఈ యొక్క రూపమును చూడలేడా? இந்த இருதயத்தை பார்க்க முடியாதா என்ன? ఈ హృదయమును చూడలేడా? அதன் நிமித்தமாக சங்கீதக்காரன் இவ்வாறு சொல்கிறான், 23-24, தேவனே என்னை ஆராய்ந்து என் இருதயத்தை அறிந்து கொள்ளும், என்னை சோதித்து என் சிந்தனைகளை அறிந்து கொள்ளும், வேதனை உண்டாக்கும் வழி என்னிடத்தில் உண்டோ என்று பார்த்து நித்திய வழியில் என்னை நடத்தும் என்று அவன் பாடி வைத்து சென்றிருக்கிறான். కనుక ఆ యొక్క కార్యం నిమిత్తమే కీర్తనీయుడు 23-24లో ఈ రీతిగా సెలవిస్తున్నాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీ కాయాస్కరమైన మార్గము నా యందు ఉందేమో చూడుము, நித்திய மார்க்கம் நன்ను నడిపింపము. வேத வசனம் எனக்கு நமக்கு இந்த நாளிலே சொல்வது என்னவென்றால், గ్రంథ వాక్యములు లేక లేఖనములు నీకు నాకు ఏమి సెలవిస్తున్నదంటే, என்னுடைய இருதயத்தின் காரியங்களை இந்த ரட்சிப்பின் காரியத்துடன் நான் ஒத்து பார்க்க வேண்டும். నాకు హృదయంలో ఉంటున్న కార్యంలో నా రక్షణ యొక్క విషయంలో నేను వాటిని సరిచూసుకొనవలెను. எப்பொழுதெல்லாம் நான் இயேசுவினுடைய காரியங்களை இயேசுவின் வழியாக வெளியே கொண்டு வருகிறோனோ அப்பொழுது மட்டும் நான் இயேசுவை திருப்திப்படுத்த முடியும். ఎప్పుడైతే యేసు యొక్క గుణాతిశయములను, ఆయన యొక్క గుణగణములను, ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం బయలుపరుస్తున్నామో అప్పుడే యేసు కొరకే మనం జీవించగలము. நான் இயேசுவின் பக்கத்தில் இருந்தாலும், இயேசுவினுடைய அருகாமையில் இருந்தாலும், இயேசுவின் கூட்டத்தில் இருந்தாலும், பரபாசை நான் விடுதலை செய்யும் பொழுது அவருக்கு துக்கத்தையும் வெக்கத்தையும் நான் கொண்டு வருகிறவனாய் காணப்படுவேன். కనుక మనం యేసు ప్రక్కలో ఉన్నా కూడా, యేసుని యొక్క సన్నిధిలో ఉన్నా కూడా, యేసుని యొక్క సంఘములో ఉన్నప్పుడు కూడా మనము ఆ యొక్క బరబాస్ యొక్క గుణగణములను బయటికి తీసుకొస్తే, బయలుపరిస్తే మనం యేసుకు దూరమైన వారమే. எத்தனை குட் ஃப்ரைடே வந்தாலும் சரி, எத்தனை ஈஸ்டர் வந்தாலும் சரி, நான் தேவனை சரியான முறையிலே சந்தோஷப்படுத்த முடியாது. ఎన్ని శుభ శుక్రవారంలో వచ్చినా సరే, ఎన్ని ఈస్టర్స్ వచ్చినా సరే, మనం యేసును ఆ యొక్క బరబ్బా కార్యంలో ఉన్నట్లయితే మనం సంతోషపెట్టలేం. நாம் படுகிற எல்லா தண்டனைகளும் அவர் ஏற்றுக்கொண்டார். మనము పొందవలసిన అన్ని శిక్షను ఆయన అంగీకరించున్నాడు. இருந்தாலும் கூட இயேசுவுக்கு நாம் இடமில்லை என்று சொல்வோமானால், అయినప్పటికీ కూడా మనం ప్రభువుకు స్థలం లేదని చెప్పినట్లయితే இன்னும் வேற யாருக்கு நம்ம இடத்தை கொடுக்க போறோம்? మనం ఎవరికి ఈ స్థలమును ఇవ్వగలము? ஆண்டவருடைய வசனங்கள் நமக்கு எனக்கு அது எப்பொழுதும் ஒரு எச்சரிக்கை கொடுப்பதாக இருக்கிறது. ప్రభు యొక్క లేఖనములు నీకు నాకు ఎప్పుడు ఆ హెచ్చరిక ఇచ్చేదిగా ఉంటున్నది. அதை நாம் சரியாக புரிந்து கொள்ளும் பொழுது தேவன் நம்முடன் சரியாக பேசுகிறவராய் இருக்கின்றார். అది మనం సరిగ్గా మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడు మనకు సరైన కార్యములు మనకు బోధించగలడు. ஓசியா 8வது அதிகாரத்திலே, ఓషియా గ్రంథము 8వ అధ్యాయము 12வது வசனம் இவ்வாறு சொல்கிறது. 12వ వాక్యం ఈ రీతిగా సెలవిస్తున్నది. ఓషియా 8వ అధ్యాయము 12వ వాక్యం, என் வேதத்தின் மகத்துவங்களை அவர்களுக்கு எழுதி கொடுத்தேன், அவைகளை அந்நிய காரியமாக எண்ணினார்கள். నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను, వాటిని అతడు అన్యములుగా ఎంచెను. இந்த காலை நேரத்தில் ஏசாயாவுடைய 43, 44, 45 வசனங்களை படிக்கும் பொழுது அது எவ்வளவு சந்தோஷகரமாக இருந்தது. ఈ ఉదయకాలం ఆరాధన సమయంలో ఏషియా ప్రవచనము, ఏషియా గ్రంథము 43, 44, 45లో చదివిన లేఖనములు ఎంతో సంతోషకరంగా ఉంటున్నది. யாதியாகமம் 22:18, நீங்கள் என் சொல்லுக்கு
படிந்தபடியால் இந்த உன் சந்ததிக்குள் பூமியில் உள்ளவர்கள் எல்லாம் ஆசீர்வதிக்கப்படும் என்று சொன்னார். ఆది కాండం 22:12లో 18 18లో మనం గమనించినట్లయితే నీవు నా మాట వినినందున భూలోకంలో జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడినని ఆయన ప్రమాణం చేసిన వాడై ఉన్నాడు. அவருக்கு கீழ்ப்படிதலே நமக்கு பெரிய ஆசீர்வாதம் உண்டு. ఆయనకు లోబడితే మనకు గొప్ప ఆశీర్వాదంగా ఉంటున్నది. అండ్ யாத்ராகமம் 23:25 உன்னுடைய அப்பத்தையும் உன்னுடைய தண்ணீரையும் நான் ஆசீர்வதித்து கொடுப்பேன் என்று சொல்கிறார். కనుక నిర్గమకాండం 23:25లో నీ యొక్క ఆహారమును నీ యొక్క రొట్టెను నేను నీ యొక్క పానమును ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన్నాడు. ஐசையா 46:4 உன் முதிர் வயது வரைக்கும் நான் உன்னை தாங்குவேன், உன்னை ஏற்றி நடத்தி செல்வேன் என்றும் சொல்கிறார். ஏசாயா గ్రంథం 45లో 46:4లో నీ ముదిమి వరకు నేను ఎత్తుకొందును, నేను రక్షించను అని సెలవిస్తున్నాడు. இவ்வளவு நன்மைகளை செய்கிற தேவனுக்கு இருதயத்தை கொடுப்பது எவ்வளவு கடினமாவா இருக்கிறது. ఇంత మేలులు చేసిన దేవునికి మనం హృదయం ఇచ్చుట అంత కఠినముగా ఉంటున్నదా? நாம் திரும்பியே ஆக வேண்டும். మనం తిరిగి దేవుని యొద్దకు రావాల్సిన వారమై ఉంటున్నాం. நம்முடைய இருதயத்தை ஒப்பு கொடுத்துதான் ஆக வேண்டும். మన హృదయమును అప్పగించే ఉండవలేను. அவர் தன்னுடைய சரீரத்தையும் தன்னுடைய ரத்தத்தையும் முன்பு வைத்து நமக்காக காத்து கொண்டிருக்கிறார். ఆయన శరీరమును ఆయన యొక్క రక్తమును మనకు ముందు బలలో ఉంచి మన కొరకే వేచి ఉన్నాడు ప్రభు. நம்மிலே யாராவது ஒருவர் இந்த காரியத்தை சரியாய் செய்தால் தேவன் இந்த సంతోషப்படுகிறவராயிருக்கிறார். మనలో ఒక్కరు ఈ యొక్క కార్యమును సరిగ్గా చేసినట్లయితే దేవుడు కార్యమందు సంతోషపడేవాడై ఉంటున్నాడు. எல்லோரும் செய்ய வேண்டும், అందరూ చేయవలెను, தவறாமல் செய்ய வேண்டும், తప్పకుండా చేయవలెను, விட்டுவிடாமல் செய்ய வேண்டும், అది విడిచిపెట్టకుండా చేయవలెను. இருந்தாலும் கூட అయినప్పటికీ కూడా இதுவரை மனம் கொடுக்காத யாராவது ஒருவர் தன்னுடைய இருதயத்தை அவர் கையில் கொடுக்கும் பொழுது தேவன் கண்டிப்பாய் நிராகரிக்க மாட்டார், తవరబడ మాటారు. కనుక ఇదివరకు ఎవరైనా సరే ఆయనకు హృదయం ఇవ్వనట్లయితే ఈ క్షణము, ఈ దినము, ఈ సమయము ఆయనకు అప్పగించినట్లయితే, ఆయనకు హృదయం ఇచ్చినట్లయితే ఆయన ఎంతో నమ్మకస్తుడై ఆశీర్వదించేవాడై ఉంటున్నాడు. எத்தனையோ வருடங்கள் நாம் குட் ஃப்ரைடே செய்திருக்கும் போது ஒரு டிசிஷன் எடுத்து இந்த வருடத்தில் நான் இந்த காரியத்தை செய்ய மாட்டேன் என்று சொல்லியிருந்தால் கூட ఎత్తడియో కార్యங்களை நாம் విట్టిరుకోకూడదు. ఎన్నో సంవత్సరముగా మనం శుభ శుక్రవారం దినము ప్రతి శుభ శుక్రవారం దినము ఈ సంవత్సరంలో ఈ కార్యము ఈ దినము మొదలుకొని నేను చేయనని వదిలిపెట్టి ఉన్నట్లయితే ఎన్నో కార్యములు మనం తప్పించి ఉండవచ్చు. ஆனால் அப்படி செய்ய முடியாதபடி திரும்ப பழைய மனுஷனை நாம் திரும்ப கொண்டு வந்து ఆయన అలాగా చేయకుండా మరలా పాత పురుషుని తీసుకొస్తూ వాటిని జీవింపచేస్తున్నాం. 1 கொரிந்தியர் 11:28 எவ்வளவோ முறை படித்திருக்கிறோம். எந்த மனுஷனும் தன்னைத்தானே சோதித்தறிய வேண்டும், என்னுடைய சோதனை, என்னுடைய அறிவு, என்னுடைய இருதயம் எவ்வாறு இருக்கிறது என்பதை நாம் மீண்டும் ஒரு முறை சிந்தித்து பார்த்து இந்த மேஜையிலே பங்கு பெறுவோமாக. కనుక బలలో ప్రవేశించక ముందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28 ప్రకారం ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించి ఈ రొట్టెలో ఈ పాత్రలో పానం పొందవలనని చెప్పబడినది. కనుక మరలా మనం చెప్పడం అవసరం లేదు. పరీక్షించుకొని బలలో యోగంగా పానం పొందుటకు మనము సిద్ధపడదాం. நான் ஆண்டவருக்கு அதை செய்தேன், இதை செய்தேன், அப்படி செய்தேன், இப்படி செய்தேன் என்று சொல்வதை காட்டிலும் ஆண்டவருக்காக என் இருதயத்தை சரி செய்தேன் என்று சொல்வது மிக மிக சிறந்ததாய் ఉత్తమమాయి కానపడుகிறது. కనుక నేను ప్రభు కొరకు ఇది చేశాను, అది చేశాను, త్యాగభరితమైన కార్యం చేశానని చెప్పడానికన్నా నేను ప్రభు కొరకు నా హృదయమును ఇచ్చాను, నేను క్షమింపబడ్డానని చెప్పడం చాలా ప్రాముఖ్యమైన కార్యం. நாம் எல்லோரும் சற்று நேரம் அமைதியாக இருக்கலாம். మనము కొంత సమయం మౌనంగా ఉందాం. நம்மை நாமே பரிசோதிக்கலாம், మనమే పరిశోధించుకుందాం. உண்மையை சொல்லலாம், பொய் சொல்ல வேண்டாம். నిజముగా దేవుని యొక్క యథార్థమైన హృదయంతో దేవునికి చెప్దాం. ஆண்டவரே, முன்பாக நிஜமாகவே அந்த திருடனை மன்னித்தது போல இன்று நான் என்னை நினைவு கூறும் என்று நாம் சொல்ல முடியும். కనుక ప్రభువా, దేవా, నిజముగా యథార్థ హృదయంతో ఆ యొక్క బరబ్బా, ఆ యొక్క దొంగను మీరు క్షమించిన రీతిగా నన్ను జ్ఞాపకం చేసుకోమని, నన్ను క్షమించమని మనం వేడుకొందాం.
நாம் சொல்லலாம், இந்த இருதயத்தை உமக்கென்று உபயோகப்படுத்திக் கொள்ளுங்கள் என்றும் கூட சொல்லலாம். మనం చెప్పవచ్చు ఈ హృదయం నీ కొరకే ఉపయోగించుకుంటానని కూడా చెప్పవచ్చు. என் இருதயத்தை உம்மண்டையில் திருப்பிக் கொள்ளும் என்று சொல்லலாம். నా హృదయం నీ కొరకే త్రిప్పుకొనడానికి కూడా చెప్పవచ్చు. இந்த இருதயத்திலே புதிய காரியங்களை செய்யுங்கள் என்றும் சொல்லலாம். ఈ హృదయంలో నూతన కార్యం జరిగించమని కూడా చెప్పవచ్చు. ஆண்டவரே, என் இருதயத்திலே இருந்து நீர் வெளிப்பட நீர் காரியங்களை செய்யும் என்றும் சொல்லலாம். ప్రభువా, నా హృదయంలో నువ్వు బయలుపరిచిన రీతిగా నీ కార్యం చేయమని కూడా చెప్పవచ్చు. நாம் கேட்கிற எந்த ஒரு காரியத்தை அவர் தள்ளுகிறவர் அல்ல. அவருக்கு பிடித்தமான முறையிலே ஜெபம் பண்ணும் பொழுது, அவருக்கு பிடித்தமான முறையிலே கேட்கும் பொழுது, அவருக்கு உகந்ததை செய்யும் பொழுது, కనుక ఏ కార్యం కూడా దేవుడు త్రోసివేయడు. ఆయనకు ప్రియముగా మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన మనవన్నీ ఆయన ఆలకించి ఆ రీతిగా చేయగలడు. ஆண்டவர் தாமே தம்முடைய நாமத்தை மகிமைப்படுத்துவாராக. దేవుడు తామే తమ నామం మహింపరిచి దివ్యవాక్యం మన కొరకే దీవించును గాక.